మీరు కూడా ఆడోలే కదా, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తారా అనిపిస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. రీసెంట్ గా అమ్మోళ్ళింటికి పోయినాక నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్న వస్తువుల గురించి వీడియో పెట్టినా, అట్లనే మా వదినలు నాకు ఎట్లా చూసుకుంటారు అనేది కూడా పెట్టినా అనమాట. ఆల్మోస్ట్ 3 లక్షల మంది చూసిర్రు, 3,000 మంది లైక్ చేసిర్రు, ఒక 50 మంది కమెంట్లు చేసిర్రు. అందులో ఒక 20 మంది నెగిటివ్ గా అనిపించింది. నెగిటివ్ అంటే మన ఛానల్ గురించి నెగిటివ్ అని కాదు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి అయితే చెప్తాను. మీకు కూడా ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ కి ఇప్పటి వరకు అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, కానీ నెగిటివ్ కమెంట్స్ అనేటివి లేవన్నమాట. సో స్క్రీన్ మీద ఇస్తున్న కొన్ని కమెంట్స్ అయితే చూస్తే భలే హ్యాపీగా అనిపించింది. బట్ అవి కాకుండా ఇంకొన్ని చూపిస్తాను చూడండి. ఇట్లాంటి మనుషులు ఉంటారా అనిపించింది నాకైతే. గుండె తరుక్కుపోయింది కమెంట్లు చూసిన తర్వాత. ఇట్లాంటి మనుషులు ఈ రోజుల్లో కూడా ఉన్నారా? మీరు కూడా ఒక ఇంటి ఆడపిల్లలే కదా, మీరు కూడా ఆ పొజిషన్లో ఉండుంటారు కదా, ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు, అసలు ఏ కాలంలో ఉన్నాము ఇంకా మనము అని చెప్పేసి నాకైతే అనిపించింది. మీకు ఏమనిపించింది ఈ కమెంట్స్ చూసిన తర్వాత అనేది కమెంట్ చేయండి. వదినల గురించి అంటే ఓకే, ఒక్కొక్కరితో ఒక సిచ్యువేషన్ లాగా ఉంటుంది, కానీ అమ్మ గురించి కూడా చాలా మంది పెట్టిర్రు. నాకైతే అసలు విచిత్రంగా అనిపించింది. నిజంగా అట్లాంటి అమ్మలు కూడా ఉంటారా అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన అన్నదమ్ములకే ప్రేమ లేకపోతే బయటకి వచ్చిన వదినలకు మాత్రం ఎట్లుంటది? ఆ తప్పు అన్నదమ్ములది అని నేనైతే పైసలు ఇవ్వకున్నా సరే మనుషులను గౌరవించండి చాలు. మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.